పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మడి నాయకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కొత్తపల్లి సుబ్బరాయుడు అన్నారు. చంద్రబాబు, పవన్ సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో మంచినీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఎక్కువగా తప్పనిసరిగా నరసాపురం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో నెగ్గడానికి అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియపడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు జగన్నాథపురం తిరుగుతున్నాం. గతంలో చాలా గ్రామాలు ఇంటింటికి తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లోనూ కూడా మంచి స్పందన ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు కానీ, తర్వాత మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొమ్మడి నాయకర్ గారు కానీ మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో మరి శాసనసభ్యుడిగా నాయకర్ గారు, పార్లమెంట్ సభ్యుడిగా శ్రీనివాస్ వర్మ గారు విజయ